తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేను ఆహ్వానించాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లోక్ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ లేకపోవడం, అదేవిధంగా ఆయనకు మద్దతు ఇచ్చే పార్టీలు ముందుకు రాకపోవడంతో గడిచిన 4 రోజులుగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. 2 సార్లు గవర్నర్ 2 రోజుల పాటు 2 సార్లు గవర్నర్ కలిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన శాసనసభ్యుల జాబితాతో అంటే 118 మంది శాసనసభ్యుల జాబితా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మద్దతు ఇస్తున్న పార్టీల అధ్యక్షులతో లేఖలు కావాలని చెప్పి గవర్నరు టీవీకే అధినేత విజయ్కి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత వీడడం లేదు. ప్రధానంగా తమిళనాడులోని అసెంబ్లీలో 234 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 108 స్థానాలలో టీవీకే, 59 స్థానాలలో డిఎంకే, 47 స్థానాలలో ఏఐడిఎంకే, 2 స్థానాల చొప్పున సిపిఐ, సిపిఎం, విసికే, అదేవిధంగా డిఎండికే 1 స్థానంలోనూ, పిఎంకే 1 స్థానంలోనూ, బీజేపీ 1 స్థానంలోనూ విజయం సాధించాయి. కానీ 108 స్థానాలలో అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు అవసరమవుతుంది. టీవీకే విజయం సాధించిన 108 స్థానాలలో 2 స్థానాలలో టీవీకే అధినేత విజయ్ పోటీ చేశారు, పెరంబూరు, ఈస్ట్ తిరుచి ప్రాంతాల్లో. కానీ 1 మాత్రమే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది 2 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ. 1 స్థానాన్నే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టీవీకే సంఖ్యాబలం 107కి చేరింది. టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తూ కాంగ్రెస్ అధిష్టానం లేఖ ఇవ్వడం, అదేవిధంగా శాసనసభ్యులు ముందుకు రావడంతో టీవీకే సంఖ్యాబలం 112కి చేరింది. అయినప్పటికీ మరో 6 శాసనసభ స్థానాలు శాసనసభ్యుల సంఖ్య తక్కువ ఉండడంతో వారికి సంబంధించిన జాబితా ఇవ్వాలని గవర్నర్ కోరారు. దీంతో ఇప్పుడు చిన్న పార్టీలపైన మద్దతు కూడగట్టేందుకు టీవీకే అధినేత విజయ్ ప్రయత్నాలు ప్రారంభించారు. సో అతిపెద్ద పార్టీలైన 2 పెద్ద పార్టీలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. డిఎంకే 59 స్థానాల్లోనూ, ఏఐడిఎంకే 47 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటుకు అవి ముందుకు రావడం లేదు. ఎందుకంటే టీవీకే అధినేత విజయ్ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలోనే డిఎంకే కూటమికి వ్యతిరేకంగా డిఎంకే తనకు రాజకీయ ప్రత్యర్థిని, ఏఐడిఎంకే కూటమిలో ఉన్న బీజేపీతో భావజాల సిద్ధాంత వైరుధ్యం ఉండడంతో భావజాల శత్రువు అని చెప్పి ప్రకటించారు. కాబట్టి బీజేపీ నుంచి బయటకు వస్తే తప్ప ఏఐడిఎంకే మద్దతు తీసుకునేందుకు అవకాశం లేదు. అదేవిధంగా డిఎంకే రాజకీయ శత్రువు అని ప్రకటించారు కాబట్టి డిఎంకేతో మద్దతు తీసుకునేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా చిన్న పార్టీలు మాత్రమే అవకాశం ఉన్నాయి. పిఎంకే కావచ్చు, సిపిఐ, సిపిఎం, విసికే. ఇప్పటికే పిఎంకే, డిఎంకే, ఏఐడిఎంకే కూటమిలో ఉంది. సిపిఎం, సిపిఐ, విసికే, డిఎంకే కూటమిలో ఉన్నాయి. డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలతో నిన్న స్టాలిన్ సమావేశమయ్యారు. సిపిఎం, సిపిఐ, విసికేతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో టీవీకేకు మద్దతు ఇచ్చే అంశం కావచ్చు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి, అధికారంలోకి వచ్చాక తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి 6 నెలలు సమయం ఇస్తామని చెప్పి వారికి సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి డిఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు తమతో ఉన్న ఎన్నికల సమయంలో తమతో కలిసి పోటీ చేసిన సిపిఎం, సిపిఐ, విసికే పార్టీలకు సంబంధించి వారు మద్దతు ఇచ్చే అంశం వారికి పార్టీలకు సంబంధించిన విషయం అని చెప్పి కూడా ఆయన కొంత అభిప్రాయపడ్డారు. దీంతో సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై ఈరోజు సమావేశమయ్యాయి. టీనగర్లోని సిపిఎం, సిపిఐ ఆఫీసులో ఆ పార్టీ నేతలు, ఎన్నికైన శాసనసభ్యులు సమావేశమయ్యారు. మనం ఇప్పుడు టీనగర్లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. సమావేశం కొనసాగుతోంది. సిపిఎం శాసనసభ్యులు, అదేవిధంగా సిపిఎం నేతలు తమ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సమావేశంలో టీవీకేకి మద్దతు ఇవ్వడం ద్వారా తమిళనాడు ప్రజల అభిప్రాయాలను మనోభావాలకు అనుగుణంగా సెంటిమెంట్ గౌరవించి టీవీకేకి మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలా, లేక ఎన్నికల సమయంలో డిఎంకేతో కలిసి పోటీ చేశాం కాబట్టి పొత్తు ధర్మాలను అదేవిధంగా కూటమి నిబంధనలను పాటిస్తూ డిఎంకేతో కొనసాగించాలన్న అన్న అంశంపై సుదీర్ఘంగా అటు సిపిఐ సిపిఎంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కూటమి నిబంధనలకు అనుగుణంగా కూటమితోనే డిఎంకేతో కొనసాగితే ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం ద్వారా ఏ విధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రభుత్వంతో ఒకవేళ బయట నుంచి మద్దతు ఇచ్చి డిఎంకేకు ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించడం ద్వారా తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలా, ఇలా పలు అంశాలపై సిపిఎం సిపిఐలో సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత మధ్యాహ్నం సిపిఐ సిపిఎం చర్చలు జరిగిన తర్వాత టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వారు ఒక నిర్ణయం ప్రకటిస్తే తప్ప సాయంత్రానికి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చేందుకు అవకాశం లేదు. మరోవైపు డిఎంకేలో చీలిక ఏర్పడుతోంది. డిఎంకే శాసనసభ్యులు కొంతమంది పళనిస్వామిపై ఒత్తిడి చేస్తున్నారు, టీవీకేకు మద్దతు ఇస్తామని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి దానికి సంబంధించి ఏ విధమైన పళనిస్వామికి శాసనసభ్యులకు ఏ విధమైన మాటలు నచ్చ చెప్పారన్న అంశం మాత్రం స్పష్టత రావడం లేదు. కానీ ఏఐడిఎంకేకి సంబంధించిన నేత మునిస్వామి 2 రోజుల క్రితమే తాము టీవీకేకి మద్దతు ఇచ్చే అంశమే ప్రస్తావనకే రాలేదని చెప్పి తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నామని చెప్పి ఆయన ప్రకటించారు. దీంతో డిఎంకేలో చీలికి వచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకంటే శాసనసభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ శాసనసభ్యులు తమ అభిప్రాయం మేరకు టీవీకేకి మద్దతు ఇచ్చినప్పటికీ ఏఐడిఎంకే నేతగా పళనిస్వామి మద్దతు లేఖ ఇస్తే తప్ప గవర్నర్ ఈ సంఖ్యను ఆమోదించేందుకు అవకాశం లేదు. దీంతో ఏఐడిఎంకే నుంచి పళనిస్వామి మద్దతు లేఖ ఇవ్వాలంటే బీజేపీతో తెగదెంపులు చేసుకొని కూటమి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే టీవీకే అధినేత ఎన్నికల ప్రచారంలోనూ ఎన్నికల సమయంలోనూ తమకు సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న శత్రువు బీజేపీ అని చెప్పారు. బీజేపీతో కలిసి ఉంటూ ఏఐడిఎంకే టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఏఐడిఎంకే బీజేపీతో తెగదెంపులు చేసుకుని కూటమి నుంచి బయటకు వచ్చి స్వతహాగా పార్టీ మొత్తం మద్దతు ఇస్తే తప్ప వారి శాసనసభ్యులు ప్రభుత్వంలో పాలు పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. వారి మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని సంక్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలోనే పెద్ద పార్టీలను వదిలేసి డిఎంకే కావచ్చు ఏఐడిఎంకేను వదిలేసి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకే టీవీకే అధినేత విజయ్ శతదా ప్రయత్నిస్తున్నారు. 2 రోజులుగా నిన్న తమ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ను సిపిఐ సిపిఎం కార్యాలయాల దగ్గరికి పంపి వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. సో ఈరోజు సమావేశమై తమ నిర్ణయాన్ని చెప్తామని చెప్పి నిర్మల్ కుమార్కి చెప్పిన నేపథ్యంలో సిపిఐ సిపిఎం నేతలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, సిపిఎం నేతల నిర్ణయానికి అనుగుణంగానే తమ నిర్ణయం ఉంటుందని వీసీకే నేతలు ప్రకటించిన సందర్భంలో ఒకవేళ సిపిఐ సిపిఎం టీవీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడితే వారితో కలిసి వీసీకి వెళ్లేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ 6 స్థానాలు కలిపితే ఇప్పటివరకు 112 స్థానాలతో మొత్తం కలిపి 118 స్థానాలతో టీవీకే అధినేత విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ సిపిఐ సిపిఎం వీసీకే మద్దతు ఇవ్వని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కాబట్టి గవర్నర్ 118 మంది జాబితా ఇవ్వాలని ఖచ్చితంగా చెప్తున్న నేపథ్యంలో ఇంకా గవర్నర్ తీరును నిరసిస్తూ న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధంగా అవ్వాలని చెప్పి టీవీకే సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి పనయూరులోని టీవీకే ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ తన శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సిపిఐ సిపిఎం వీసీకే నేతలు తీసుకునే నిర్ణయం తర్వాత తమ అడుగులు ఎలా ఉండాలన్న అంశంపై శాసనసభ్యులతో చర్చిస్తున్నారు. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. అది సిపిఐ సిపిఎం వీసీకే నేతల ప్రకటనలను బట్టే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అన్నది కొలికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.